ఒక దట్టమైన అడవిలో రాము అనే ఒక పెద్ద ఏనుగుండేది. రాము చాలా మంచిది. అడవిలో ఎవరికి కష్టమొచ్చినా సహాయం చేసేది. కాని రాము తన పెద్ద శరీరాన్ని చూసి అప్పుడప్పుడు కొంచెం గర్వపడేది. నేను చాలా పెద్దవాడిని, నాకు ఎవరి సహాయం అవసరం లేదు అని అనుకునేది. ఒకరోజు రాము అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా కాలిలో ఒక పెద్ద ముల్లు గుచ్చుకుంది. ఆ ముల్లు చాలా లోతుగా దిగబడటంతో రాము నడవలేక నొప్పితో గిలగిలలాడిపోయింది. అడవిలో ఉన్న కోతులు, జింకలు వచ్చి ఆ ముల్లును తీయడానికి ప్రయత్నించాయి. కాని అవి ఏనుగు పాదాన్ని పట్టుకోలేకపోయాయి. అప్పుడే అక్కడికి చిట్టి అనే ఒక చిన్న ఉడత వచ్చింది. ఉడత: రాముగారూ, నేను మీకు సహాయం చేస్తాను. రాము నవ్వుతూ: నువ్వు చాలా చిన్నదానివి చిట్టీ, అంత పెద్ద జంతువులే ఏమీ చేయలేకపోయాయి, నువ్వేం చేస్తావు? కాని ఉడత వెనక్కి కగ్గలేదు. అది మెల్లగా రాము కాలిదగ్గరకు వెళ్ళింది. దాని చిన్న చేతులు పదునైన పళ్లతో ఆ ముల్లును గట్టిగా పట్టుకొని ఒక్కసారిగా బయటకు లాగేసింది. ముల్లు బయటకు రాగానే రాముకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. రాము ఆశ్చర్యపోయింది. తన శరీరం పెద్దదైనా ఆ చిన్న ఉడత చేసిన సహాయం ఎంత గొప్పదో అప్పుడు అర్థం చేసుకుంది. ముగింపు: రాము తన గర్వాన్ని వదిలేసి ఉడతకు కృతజ్ఞతలు చెప్పింది. అప్పటినుండి రాము, చిట్టి మంచి స్నేహితులయ్యారు. ఏ చిన్న జంతువును తక్కువ అంచనా వెయ్యకూడదని అడవిలోని జంతువులన్నీ తెలుసుకున్నాయి. రూపం చిన్నదైనా చేసే పని గొప్పది కావచ్చు. ఎవరినీ తక్కువ అంచనా వెయ్యకు.